వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం కార్వింగ్లో డిఫరెంట్ అంటే ఫ్లవర్స్ చేసాం, లీవ్స్ చేసాం, యానిమల్స్ చేసాం, కొన్ని రకాల బర్డ్స్ కూడా చేసుకున్నాం కదా. సో ఇలా బేసిక్ ఐటమ్స్లో మనం చిన్న కార్వింగ్ చేస్తూ వాటిని మెల్లిమెల్లిగా ఆ స్కిల్స్ని పెంచుకుంటూ పెద్ద కార్వింగ్స్ వరకు హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. సో అలా ఈజీగా ఉండే కార్వింగ్స్ని ఒక బంచ్లా చేసి మేము ఈ కోర్స్ ద్వారా మీకు అందిస్తున్నాం. సో ఈరోజు రాడిష్తో ఒక సింపుల్ మెథడ్లో ఒక బర్డ్ చూపిస్తున్నాను. అదేంటంటే క్రేన్, కొంగ. సో గాలిలో అలా ఎగురుతూ వెళ్ళిపోతుంది కదా, సో కొంగనండి. సో అలా పొలం గట్లో వైపు వెళ్ళినప్పుడు, మనం పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువగా అలా వరిచేనులలో తిరిగేప్పుడు ఫుల్గా అలా చూస్తూ ఉంటాం కదా. సో వాటిని మనం అలా పొలం గట్ల నుంచి కాకుండా మన ఇంట్లోకే తెచ్చేసుకున్నాం. ఎలాగా? వెజిటేబుల్ కార్వింగ్ ద్వారా. ఓకే, సో రాడిష్ మనకు న్యాచురల్గా ఏదైతే మనకి బయట మనం కొంగలు చూస్తాము వైట్ కలర్లో, సో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి రాడిష్తో మనం కొంగని, అది కూడా ఇలా ఫ్లై చేస్తున్నట్టుగా. ఓకే, సో ఈజీగా మీకు ఎలా అర్థమవుతుందో నేను అలా ప్లాన్ చేసి ఈ కోర్సుని తీసుకొచ్చాను. కాబట్టి దీన్ని మనం హ్యాపీగా చూసి నేర్చేసుకుందాం. సో ఈరోజు మనం ఆ బర్డ్స్లలో డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటిలలో క్రేన్ చేసుకుంటున్నాం, కొంగ. సో దీనికి ఏంటంటే సుమారుగా మనకు 10 నుంచి 15 నిమిషాలు మనకు టైం పడుతుంది. ఎందుకంటే మనకు ఆ షేప్లోకి తీసుకొచ్చి ఆ వింగ్స్ కరెక్ట్ షేప్లో కట్ చేసి కరెక్ట్గా వాటిని మనం ఫిక్స్ చేసుకుంటేనే మనకు అది న్యాచురల్గా ఒక బర్డ్లా కనిపిస్తుంది. దీనికోసం మనం మామూలుగా ఏంటంటే మెటీరియల్ తీసుకునేటప్పుడు కూడా ఆ బాడీ షేప్ ఎలా ఉండాలి నేను ఇప్పుడు వాటిని చూపిస్తాను. అది తర్వాత వింగ్స్కి ఏ షేప్లో ఉండాలి, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు సెలెక్టివ్గా తీసుకుంటే మెటీరియల్ మీకు ఎగ్జాక్ట్లీ ఆ క్రేన్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది. సో ఈ కార్వింగ్ అనేది మనం తయారు చేసుకున్న తర్వాత మెయిన్గా పార్టీస్ అలాంటివి అయినప్పుడు బఫే దగ్గర మనం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా పిల్లలకి చేసి ఇవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు స్కూల్స్లలో కూడా చాలాగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద, అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కింద కూడా చాలామంది పిల్లలతో వెజిటేబుల్స్తో కూడా ఏమైనా రకరకాల డిజైన్స్ చేసుకొని రమ్మని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ చెప్తా ఉంది. సో అలాంటి చోట కూడా ఈ బర్డ్ని మనం హ్యాపీగా తయారు చేసి పిల్లల్ని హ్యాపీగా మనము ఫీల్ అయ్యేలా చేయొచ్చు. అలాగే వాళ్ళ క్లాస్మేట్స్తో వాళ్ళ క్రెడిట్స్ వస్తాయి చూడండి, ఎంత హ్యాపీగా వచ్చేసి మిమ్మల్ని హక్ చేసేసుకుంటారు. మమ్మీ ఈరోజు నాకు వచ్చేసింది ప్రైజ్ అని చెప్పేసి, లేదా మా టీచర్ నన్ను శభాష్ అనిందని చెప్పేసి. సో అలా మనం మంచి కాంప్లిమెంట్స్ వచ్చే విధంగా ఈ కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. చిన్నలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా వీటిని అంటే చూస్తే ఒక డిఫరెంట్ ఆ ఫీల్ అనేది కలుగుతుంది. అంటే స్ట్రెస్ ఫ్రీ లాగా మనకి చాలా రకాలైన కార్వింగ్స్ చూడగానే చేస్తుంటే కూడా మనకు అంటే ఒక్కొక్కసారి అల్లగొల్లంగా ఉంటుంది అనమాట. మన మైండ్ మొత్తం కూడా డిస్టర్బ్గా ఉన్నప్పుడు చూస్ చేసుకునే దాంట్లో బెస్ట్గా ఉండేది ఈ వెజిటేబుల్ కార్వింగ్. ఏం లేదు, సింపుల్గా మనకు ఫ్రిడ్జ్లో ఇంట్లో ఏదైతే కూరగాయలు ఉంటాయో అవి తీసేసుకొని కాసేపు కామ్గా ఒక్కరమే కూర్చేసుకొని చిన్నగా అలా డిజైన్స్ కట్ చేసుకుంటూ కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మైండ్లోంచి వెళ్ళిపోతాయి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో కార్వింగ్ ఈ రకంగా కూడా యూజ్ అవుతుంది. చాలామంది కూడా ఎక్స్పర్ట్స్ చెప్పారనమాట ఈ మాటని. ఇప్పుడు మనం ఈ కార్వింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. క్రేన్ తయారు చేసుకోవడానికి రాడిష్లు 2, ఒక చిన్న క్యారెట్ ముక్క. క్రేన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన టూల్స్: పేరింగ్ నైఫ్, పీలర్, కొద్దిగా టూత్ పిక్స్, అలాగే కొన్ని ఆవగింజలు. సో మెయిన్గా క్రేన్ చేసేటప్పుడు ఒక రాడిష్ మనకు సో ఇక్కడ లావుగా ఉండి ఇక్కడ మనకి ఎండ్ వరకు వచ్చే వరకు కొంచెం ఇలా సన్నగా ఉండాలి. ఎందుకంటే కొంగ బాడీ మనకు లావుగా ఉండి నెక్ అలాగే బీక్ వచ్చే వరకు ఇలా పలసగా సన్నగా వచ్చేస్తుంది కదా. కాబట్టి ఈ షేప్లో ఉన్నది మనం ముందుగా చూసి తీసుకుంటే మనకు ఆ క్రేన్ అనేది మనకు నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వింగ్స్, కాబట్టి కొంచెం లావుగా ఉన్న సైజ్ ఏదైనా వింగ్స్ పనికి వస్తుంది. బట్ బాడీ తీసుకునేప్పుడు మనకు ఈ షేప్ అనేది మనం
వెతికి తెచ్చుకుంటే క్రేన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో పీలర్తో మనం ఫస్ట్ పీల్ చేసుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని రెండోది కూడా పీల్ చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో పీలర్తో మనకు కావాల్సిన థిక్నెస్కి, అలాగే ఎంత థిన్గా కావాలనేది కూడా మనం పీలర్తో చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాడీ వచ్చేసి ఇక్కడ నుంచి నెక్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కట్ చేసి మనం బీక్ మళ్ళీ వేరే దాంట్లో పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే టైల్ ఉంటుందో అక్కడ దీన్ని మనం షార్ప్ పాయింటెడ్ చేయాలి. సో అది నైఫ్తో చూపిస్తాను. ఓకే, అంటే ఫ్లయింగ్ చూపిస్తున్నాం. సో ఫ్లై అయ్యేటప్పుడు ఏమైతే క్రేన్ టైల్కి ఉండే ఫెదర్స్ అన్నీ కూడా ఒక చోటుకు వచ్చేసి అలా ముడుచుకుపోయినట్టుగా ఉంటాయి. అదే ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఓకే, సో ఇలా రావాలి మనకు టోటల్గా. ఇలా చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి బాడీ మనకి ఎట్ సైడ్ వస్తుంది అనేది నెక్ చూసుకోవాలి. నెక్స్ట్ వింగ్స్ పెట్టడానికి ఇక్కడ అంటే ఈ టాప్లోంచి రెండు సైడ్లో ఉంచి మనం స్లిట్స్ ఇవ్వాలి ఇలా స్ట్రైట్గా. ఓకే, నైఫ్ ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, సో ఇలా రావాలి. రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుని, సో నైఫ్ మనకి ఇలా స్ట్రైట్గా పోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఓపెన్ అవుతుంది 2 సైడ్స్. సో దీంట్లో మనం వింగ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా రావాలి. సో ఇక్కడ వరకు మనకు ఈ బాడీ వర్క్ అయిపోయింది. ఇక్కడ కావాల్స్తే మనం బీక్ అదే పెట్టేసుకోవచ్చు, లేదు క్యారెట్తో పెట్టుకుంటే కొంచెం మనకు బ్యూటిఫుల్గా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. కాబట్టి క్యారెట్ పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ఈ పీస్ కట్ చేసి తీసేస్తున్నాం. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసి మనం వింగ్స్ ఓపెన్ చేసేస్తున్నాం. ఓకే, సో దీన్ని ఏంటంటే మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇది ఫుల్ లెంత్లో స్లైసెస్ ఓపెన్ చేయాలి. మనం ఒక 2 స్లైసులు పడతాయి మనకు. ఓకే, సో ఇలా ఇదొక వింగ్, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొకటి ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. ఓకే, సో మనకి 2 వింగ్స్ దీనికి అవసరం పడతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి సో ఇలా తీసుకున్నాం. సో 2 ఎట్ ఏ టైం మనం ఒకే చోట పెట్టేసి తీసుకుంటే బాగుంటుంది, ఈవెన్గా వస్తాయి. ఇలా 2 స్లైస్ ఒకే చోట ఉన్నాయి. ఇది పైనుండి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా, సో ఈ లేయర్స్ అన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయి. సో పర్ఫెక్ట్గా మనకి వింగ్ షేప్ అనేది వచ్చేసింది. ఇక్కడ 1 సైడ్ మనం జిగ్జాగ్ కట్ చేయాలి. సో అది చేతిలో పట్టుకొని చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. రెండింటిని ఒకేసారి పట్టేసుకొని చేసుకోవాలి. స్ట్రైట్, స్లాంట్, మళ్ళీ ఇక్కడ స్ట్రైట్, ఇలా స్లాంట్, స్ట్రైట్, స్లాంట్ ఒకే వైపు చేయాలి. ఎందుకంటే ఏ పక్షి అయినా ఎగిరేటప్పుడు అది వెనకాతల వైపు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇలా ఒకవైపు కట్ చేయాలి. సో ఇలా ఒక్కొక్కటిగా మనం ఎండ్ వరకు కట్ చేసుకోవాలి. పల్చగా ఉంటాయి కాబట్టి ఈ 2 ఫింగర్స్తో దాన్ని దగ్గరికి పట్టుకొని అలా కొద్ది కొద్దిగా కట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇలా మనకు
వింగ్ షేప్లోకి వచ్చేసింది. ఈ 2 వింగ్స్ని మనం ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం లోపల వైపు పుష్ చేస్తాం. ఓకే, సో ఇలా కొంచెం పల్చగా చేస్తే దాంట్ లోపలికి పెట్టడానికి మనకు ఈ స్లైసెస్ అనేవి ఈజీగా లోపలికి వెళ్తాయి. ఓకే, సో 2 వింగ్స్ రెడీ అయిపోయాయి. వీటిని కొద్దిసేపు మనం వాటర్లో వేసుకున్నాం. కాసేపు పక్కన పెట్టేస్తే కొద్దిగా స్టిఫ్ అవుతుంది మనకు. సో ఇది పీస్ అంటే దీంట్లోంచి మనం బీక్ కట్ చేస్తున్నాం. ఓకే, ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. సో దీన్ని ఎడ్జెస్ మనం ట్రిమ్ చేస్తూ కొంచెం రౌండ్ షేప్కి తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేస్తూ ఓకే, ట్రిమ్ చేసి మనం దాన్ని ఒక రౌండ్ షేప్ తీసుకొస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా రౌండింగ్ షేప్. సో ఎక్కడైతే మనం రాడిష్లో కట్ చేసామో అక్కడికి ఇది వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో బీక్ మనకు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం టూత్ పిక్తో జాయింట్ చేసేసి రాడిష్లో ఫిక్స్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు టూత్ పిక్ పెట్టేసేద్దాం. ఓకే, సో టూత్ పిక్ హాఫ్ కట్ చేసుకోవాలి. దీన్ని ఈ బ్లంట్గా ఉన్నది మన క్యారెట్ లోపలికి వెళ్తుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు రాడిష్తో జాయింట్ చేసుకోవాలి. ఓకే, సో రాడిష్ మనం కట్ చేసుకుని ఇక్కడ మధ్యలో ఇది ఇలా ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక్కోసారి మనం ట్రిమ్ చేసింది ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు దీన్ని నైఫ్తో మళ్ళీ మనం ట్రిమ్ చేసేసేయాలి. ఓకే, ఇలా పట్టేసుకొని ఆ లెవెల్లోంచి మనం నైఫ్ని అలా మూవ్ చేస్తే అక్కడ వరకు ఎక్స్ట్రాగా లేకుండా వెళ్ళిపోతుంది. రాడిష్లో ఎక్కువగా ఉంటే రాడిష్ సైడ్, క్యారెట్లో ఎక్కువగా ఉంటే క్యారెట్ సైడ్. సో వాటి లెవెల్కి మనం వాటిని కట్ చేసేసుకోవాలి. సో దట్ మనం డిస్ప్లేలో పెట్టిన తర్వాత ఈవెన్గా ఉంటుంది మనకు. దానికి లెవెల్గా ఉంటే చూడడానికి కూడా మనకు బాగుంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఫిక్స్గా వచ్చేసింది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈ కటింగ్ అనేది మనకు బ్యాక్ సైడ్ రావాలి కాబట్టి ఇది ఇటువైపు వస్తుంది. ఈ స్లిట్స్ చేసాం కదా, ఈ స్లిట్లో మనం కొంచెం వెనక్కి ఉండే విధంగా చూసుకోవాలి. మరి ఎగ్జాక్ట్లీ ఇలా స్ట్రైట్గా కాకుండా కొద్దిగా ఇలా వెనక్కి వాలాలి. ఇది ఇలా కిందికి వాలిపోతుంది అన్నమాట. రెండవది వచ్చేసి మనం ఇటువైపు పెట్టేసుకుంటాం. సో రెండవది ఇటువైపు దాంట్లో ఇది కూడా కొంచెం స్లాంట్గా వస్తుంది మనకు. ఇలా డిస్ప్లేలో పెట్టిన తర్వాత బెండ్ అవుతుంది. ఓకే, సో ఫ్లయింగ్ పొజిషన్లో వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఐస్ పెట్టాలి. సో దీని కొరకు టూత్ పిక్తో చిన్న హోల్స్ చేస్తున్నాను. మనకు సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ ఆవగింజలు వాడుతున్నాం. ఇక్కడ చిన్నగా అలా హోల్ చేసి ఆవగింజలు పెడుతున్నాం. అంటే చిన్న సైజులో ఉంది కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అక్కడ ఇలా
చిన్న గోడుతో అలా వేసేసి ఫిక్స్ అయిపోతుంది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఇటువైపు, ఇది కూడా సేమ్ ఇక్కడ హోల్ చేసి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే చాలు, అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు క్రేన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు లెగ్స్ పెడదాం. సో దట్ కొంచెం హైట్లో మనం పెట్టేస్తుంది, ఈ ఫ్లయింగ్ పొజిషన్ అనేది మనకు ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. దీని కొరకు ఏంటంటే నేను ఏదైతే మనం వింగ్స్లో కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మనకు మిగిలిందో ఈ పీస్, దీన్ని మనం బేస్లో వాడుతున్నాం. ఇది కొంచెం ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా వెయిట్ ఉండాలి అన్నమాట ఇది. ఓకే, సో ఇది బేస్. నెక్స్ట్ దీనికి లెగ్స్ వచ్చేసి చిన్న హైట్లో అనుకుంటే మనం టూత్ పిక్స్ పెట్టేసేయచ్చు. ఇంకొంచెం హైట్ కావాలి అనుకుంటే పెద్ద కబాబ్ స్టిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మనం పెట్టేసుకుంటే ఇంకా కొంచెం హైట్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఈ హైట్ అది చూసుకొని ఈ బ్లంట్ ఉన్నది ఎగ్జాక్ట్లీ ఇక్కడ టూత్ పిక్, ఇక్కడ ఒకటి, అలాగే ఇటువైపు ఒకటి, రైట్. సో ఇలా వచ్చేసాలి. ఈ రెండింటిని కలిపేసి మనం ఏదైతే బేస్ తీసుకున్నామో దానిపైన పెట్టేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఫిక్స్ చేసేసాలి. ఈ రెండు టూత్ పిక్స్ పట్టేసుకొని చేతితో ఇక్కడ నుంచి నొక్కాలి. పైనుంచి నొక్కేస్తే ఒక్కోసారి ఆ క్రేన్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది మనకి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇంకొంచెం ఫ్రెష్గా కనపడడానికి మనం కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఓకే, సో రాడిష్తో ఇలా వైట్ కలర్లో కొంగను మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, మనం పొలాల దగ్గర చూసే ఆ క్రేన్ మన ఇంటికి వచ్చేసినట్టుంది కదా. అంతేకాదండి, నేను ఇది ఎలా ట్రై చేశానో తెలుసా? అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే కార్లలో మనకు ఈ బొమ్మ టాయ్స్ ఉండేవి కదా, వాటికి రెండు వైపులా వీటికి అలా సన్నటి దారం కట్టేసి పైన హ్యాంగ్ చేసేవాళ్ళు. అది కార్ మూవ్మెంట్ అవుతున్నప్పుడల్లా అది ఇలా పైకి కింది కదులుతూ అది ఎగురుతున్న ఫీల్ అనేది వచ్చేది అనమాట, ఇలా వింగ్స్ని ఇలా కలుపుకుంటూ. సో దాన్ని చూశాక ఈ కార్వింగ్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఏ మెటీరియల్ అయితే బాగుంటుందని చూస్తే అప్పుడు రాడిష్ నాకు క్లిక్ అయింది మైండ్లో. ఆ తర్వాత ఆ షేప్ కోసం నేను బాగా ట్రై చేసి చాలాసార్లు ట్రయల్స్ చేశాను. ఆ తర్వాత అంటే ఆ వింగ్స్ పర్ఫెక్ట్గా ఇలా మనకు రావడానికి కొద్దిగా టైం పట్టింది, బట్ పర్ఫెక్షన్ అయితే వచ్చింది నాకు. సో అదే కార్వింగ్ను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు కూడా ఏదైనా ఐడియా ఇలా వచ్చినప్పుడు ఇది ఎలా తయారు చేస్తారు అనేది ట్రై చేయండి. ఒక్కసారి 2 సార్లు ఫెయిల్ అవుతుంది, బట్ ఫైనల్గా మనకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ స్పోర్టివ్నెస్ అనేది ఉంటే డెఫినెట్గా మనం గోల్ని రీచ్ అవుతాం. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.